అయ్యయ్యో, అసలే ఈ రోజు కిరీటం ఇవ్వడానికి ఏసై వస్తున్నాడు. ఈ పనామేమో ఇంకా రాలేదు. అయ్యయ్యో, వచ్చేసాను అమ్మగారు. వచ్చావా? వచ్చానండి. సరే, ఆ స్టోర్ రూమ్ లో ఉండే కుర్చీ అక్కడ తుడిచి పెట్టు. ఓకే అమ్మగారు. ఆగాగు, ఎలా తుడుస్తావు? చేయితో అమ్మగారు. సరే వెళ్ళు. అమ్మగారు. తుడిచావా? తుడిచానండి. సరే, కానీ ఈరోజు ఏసయ్య కిరీటం పొందుకోవడానికి చాలా మంది వస్తున్నారు. నువ్వు వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చి ఇక్కడ ఉండకుండా కనపడకుండా వెళ్ళిపో. సరే అమ్మగారు. సరే, ఇప్పుడు నుంచి ఇంకా ఎవరెవరు వస్తారో, ఎవరెవరు పోటీ పడతారో ఏసయ్య కిరీటం పొందుకోవడానికి. చేపలు చేపలే, చేపలు చేపలే. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఏసయ్య కిరీటాన్ని తీసుకోవడానికి వచ్చాను. నువ్వా? నేనే. సరే, కానీ ఏంటి ఆ బుట్టలో? చేపలు. చేపలా? ఏది చూస్తా. అమ్మో, తీసుకుందామని. చీచి, వాసన వస్తున్నాయి, పక్కకు జరుగు. నీకు వాసన వస్తే నీ బుక్కు చెప్పుకోమన్నా, చేపలకి ఎందుకు చెప్తున్నా? సరే పో. సరే, కానీ ఎక్కడైనా ప్లేస్ ఉందా నా బుట్ట పెట్టుకోవడానికి? నా నెత్తిన పెట్టు. నేను ఎత్తి మీద పెట్టుకుంటే తీసుకుందామని. సరే పోమ్మా, వెళ్ళి అక్కడ కూర్చోపో. సార్, ముందుగా మనం ఏసఐ దగ్గరికి వెళ్ళి కిరీటం తీసుకొని ఆ తర్వాత పిఎం తోటి షెడ్యూల్ ఉంది సార్. ఆ తర్వాత ప్రదర్శన చేయడమే. సీఎం జీవన్ గారికి కిరీటం ఇవ్వండి. ఎస్ఐ నాకు కిరీటం ఇవ్వండి. సార్, ఇవ్వట్లేదా? ఒకసారి వంగి చూడండి, ఇస్తారా? ఎస్ఐ నాకు కిరీటం ఇవ్వండి. ఎస్ఐ నాకు కిరీటం ఇవ్వండి. సార్, లేదు సార్, మీరెందుకు అడుగుతున్నారు? ఇస్తే లేదంటే మనం పోదాం, కానీ మనకి మీటింగ్స్ ఉన్నాయి, వెళ్దాం రండి. అమ్మయ్య, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్తే ఏసయ్య దగ్గరికి. ఏసయ్య, నా కిరీటం ఇవ్వరా? నా చేపల డబ్బులు మొత్తం మీకు ఇచ్చేస్తాను. నా చేపలు కానీ మీకు ఇచ్చేస్తాను. నా కిరీటం ఇవ్వరా? ఏంటి ఇవ్వరా? నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. నా చేపలు మంచి బేరం మొత్తం పాడైపోయింది. ఛీ, నేను వెళ్తున్నా ఇంకా. ఏసయ్య, నాకు కిరీటం ఇస్తారా లేదా? ఏసయ్య, నాకు కిరీటం ఇస్తారా లేదా? నా ప్రాపర్టీస్ మొత్తం మీకే ఇచ్చేస్తా. నా ప్రాజెక్ట్స్ మొత్తం మీకే ఇచ్చేస్తా. ఏంటి ఇవ్వరా? ఓ షిట్, I have more properties.
వాళ్ళకందరికి కాఫీలు టీలు నేనే పంపించాను. నాకు కిరీటం ఇవ్వండి ఏసయ్య. మీ పని మనిషిని పిలిచాను. ఏంటి పని మనిషినా? మా పని మనిషినా? అవును. సరే ఏసయ్య. స్మైలీ, ఏసయ్య పిలుస్తున్నారు. వాదించగలరు. మంచిదండి, చప్పట్లు పెడదాం. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు.